నమస్కారం. సనాతన ధర్మ టేల్స్కి స్వాగతం. భాగవత పురాణములోని దివ్య సృష్టి రహస్యాలను తెలుసుకుంటూ మన ప్రయాణం ముందుకెళ్తోంది. గత ఎపిసోడ్లో భగవంతుడు బ్రహ్ముడిని సృష్టించి విశ్వసృష్టికి పునాది వేసిన దివ్య క్షణాలను చూశాం. ఈరోజు ఎపిసోడ్ 4లో బ్రహ్ముడి సృష్టిలో మొదటి అధ్యాయం ప్రపంచ నిర్మాణం కోసం జరిగిన దివ్య సంఘటనలు మరియు సృష్టి వెనుక ఉన్న లోతైన తత్వాన్ని తెలుసుకోబోతున్నాం. అయితే ఆలస్యం లేకుండా బ్రహ్ముని సృష్టి ఆరంభం ఎపిసోడ్ను ప్రారంభిద్దాం. మీరు ఈ కథను ఆస్వాదిస్తున్నారా? అయితే మా ఛానల్ సనాతన ధర్మ టేల్స్ను వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి. వీడియోకు లైక్ చెయ్యండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మరిన్ని దివ్య పురాణ కథలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ప్రేరణ కలిగిస్తుంది. భగవంతుడి దివ్య దర్శనం పొందిన తర్వాత జ్ఞానంతో నిండిన బ్రహ్ముడు తన సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. మొదటగా ఆయన తన మనస్సులో కలిగిన సంకల్పశక్తితో విశ్వంలోని లోకాలను, దిక్కులను రూపీకరించాడు. సృష్టికర్త అయిన బ్రహ్ముడు మొదటగా తన మానసపుత్రులైన 4 కుమారులను సృష్టించాడు. వారే సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు. ఈ 4 కుమారులు బ్రహ్మజ్ఞానానికి ప్రతీకలు. అయితే వీరు వైరాగ్యము, భక్తి మార్గము మాత్రమే కోరుకున్నారు. లోకసృష్టిలో భాగం కావడానికి వారు ముందుకు రాలేదు. మనసుపుత్రులు సృష్టికార్యం చెయ్యడానికి నిరాకరించడంతో బ్రహ్మునికి స్వల్ప కోపము వచ్చింది. ఆ కోపం నుండి పుట్టిన శక్తే రుద్రుడు. నీలాంబర ధరించిన గజభక్షక త్రినేత్రుడైన రుద్రుడు బ్రహ్ముడి ప్రజాసృష్టికి సహాయం చెయ్యటానికి అవతరించాడు. బ్రహ్ముడు రుద్రునికి ఆజ్ఞాపించాడు, సృష్టి మార్గంలో నీవు సహకరించాలి. నీ రూపాలలో, నీ శక్తుల్లో జీవులను, గణాలను నిర్మించు. రుద్రుడు అనేక రుద్రులుగా విభజించి గణాలను, భూతగణాలను సృష్టించాడు. తరువాత బ్రహ్ముడు దేవతలు, ఋషులు, పితృదేవతలు, అసురులు, గంధర్వులు, కిన్నరులు ఇలా అనేక జీవజాతులను తన తపస్సుతో, సంకల్పంతో రూపొందించాడు. సృష్టి క్రమంగా విస్తరించింది. లోకాలు ప్రకాశించాయి. కాలచక్రం ముందుకు సాగింది. ఇలా బ్రహ్ముడు భగవంతుని కృపతో విశ్వసృష్టి ప్రయాణాన్ని ప్రారంభించాడు. మనసుపుత్రుల జ్ఞానం, రుద్రుని శక్తి, వివిధ లోకాల నిర్మాణం ఇవి సృష్టి యొక్క మొదటి అధ్యాయాలు. తరువాతి ఎపిసోడ్లో సృష్టి రహస్యాలలో మరింత లోతుగా వెళుతూ బ్రహ్ముడు సృష్టించిన మరిన్ని లోకాల కథలను తెలుసుకుందాం. ఓం శాంతిః శాంతిః శాంతిః.